గుడ్ వర్డ్స్. దేవునికి స్తోత్రం. అవును, దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా మీ అందరితో కలిసి సహవాసంలో ముందుకు వెళ్ళడానికి మరి దేవుడు నాకిస్తున్న ఈ సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అవును, మరి గుండమాల దినాలు మరి తమ్ముడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. దాదాపు అక్కడి నుంచి 2, 3 మ్యారేజ్ రిజిస్ట్రార్‌గా మ్యారేజ్‌లు చేయడానికి వెళ్ళటం జరిగింది. దేవుని మహాకృప. అదొక ఇయ్యు విలేజ్. అందరూ మన తమ్ముళ్ళంతా కూడా చక్కగా అక్కడి నుంచి, ఆ గ్రామం నుంచి మరి నరసింహ, వెంకట్, ఇంకా మరి చిన్న నరసింహ, భాస్కర్ ఈ రీతిగా మరి ప్రభువు కోసం నమ్మకంగా ఆ గ్రామం నుంచి ఎంతో ఆశీర్వదింపబడి మరి దేవుడి కోసం ఆయా ప్రాంతాల్లో ప్రభు కోసం జీవిస్తున్న ఈ ప్రియ తమ్ముళ్ళను చూసినప్పుడు ఎంతో సంతోషం కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. మరి గడిచిన వారం మనము మరి ఒక అంశం మీద మనం ఆలోచించడం జరిగింది. మన గ్రూపు అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఎందుకో నాకు అంతకు ముందు లాస్ట్ వీక్ తీసుకోకముందు మరి నన్ను బైబిల్ స్టడీ తీసుకోవాలన్నప్పుడు ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు ఈ టాపిక్ అంబాసిడర్ అనే దాని మీద కొంత ఆలోచన కలిగి ఉండాలని ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి ముందుకు వెళ్ళటం జరిగింది. అది మరి ఫస్ట్ పార్ట్ లాస్ట్ వీక్ చేశాము. మరి ఆ మిగతా కూడా మీరే కంటిన్యూ చేయండి అని చెప్పి మరి కోరినప్పుడు మరి కొంత దీని గురించి ఆలోచించాలని ముందుకెళ్తా ఉన్నాం. ముందు వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21 వరకు దేవుని వాక్య భాగాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొంచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. ఇక్కడ మనము మరి క్రీస్తుకు రాయబారులము అనే మాటను ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. మరి లాస్ట్ వీక్ మనము ఈ రాయబారి లేదా మెసెంజర్ ఈ వారం చూసినట్టయితే ఎన్నో పర్యాయ పదాలు ఉంటా ఉన్నాయి. మెసెంజర్, తర్వాత ఎన్వాయ్, హార్బింగర్, ఇట్లా ఈ రాయబారి అనే పదానికి అర్థాలు ఉంటా ఉన్నాయి. అయితే ఒక వాక్య భాగం కూడా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ రాయబారికి ఒక మాట ఉపయోగించబడింది. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే ఇలా రాయబడింది: దుష్టులైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు.
నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. సో ఏ ట్రస్ట్‌వర్ది ఎన్వాయ్ బ్రింగ్స్ హీలింగ్. ఇది ఇంకొంచెం నన్ను ఆలోచింపజేసింది. నిజంగా ఒక ఫార్మసిస్ట్‌గా ఉంటున్నాను కాబట్టి మెడిసిన్ ఏ విధంగా స్వస్థత అనేది చేకూరుస్తుందో, ఆ రీతిగా ఒక రాయబారి మరి ఔషధం వంటి వాడు అన్న మాటని చూసినప్పుడు నాకు చాలా సంతోషమేసింది. వాస్తవానికి మరి సొలొమోను ఈ మాటలు రాస్తూ సొలొమోను దినాల్లో కూడా మరి మెసెంజర్స్‌ని వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళంట. రాజులు కదా! వాళ్ళ రాజ్యాల యొక్క క్షేమం కోసము, మరి ఆ దేశం యొక్క సమాచారం కోసము వాళ్ళు మెసెంజర్స్‌ని ఏర్పాటు చేసుకుంటారు. ద మెసెంజర్స్ హ్యాడ్ టు బి ట్రస్ట్‌వర్ది. నమ్మకమైన వాడిగా ఉండాల మెసెంజర్. ప్రియ మరి అంబాసిడర్స్, డియర్ బ్రదర్స్, నమ్మకమైన రాయబారి. గ్రూప్‌లో మరి ఆ పేరుతో మీట్ అవుతున్న మనము దేవుని వాక్యమే చెప్తా ఉంది. మరి నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. నిజంగా ఈ సమాజం ఎంతో మరి అనారోగ్యం పాలయ్యుంది. ఎంతో కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలతో ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో క్యాన్సర్ ప్రవేశపెట్టేట్టు అయిందనమాట. లోలోపల ఆయా విధాలైన సమస్యలతో, ఆయా విధాలైన పరిస్థితులతో లోలోపల తిని పడేస్తుంది. సాతాను ఆ రీతిగా ప్రజల్ని తయారు చేసున్నాడు. అయితే దేవుని బిడ్డ, ఒక రాయబారిగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మరి గత వారం చూసాం. ఎప్పుడు ఆరంభమైందంటే ఈ రాయబారితనము ఎప్పుడు నీకు స్టార్ట్ అయిందంటే we become ambassadors for Christ at our new birth under the authority of God's word. దేవుని యొక్క వాక్యం ప్రకారము మనము దేవుని అధికారం కింద మరి మనము తిరిగి జన్మించిన దినం నాటి నుంచి నువ్వు ఈ లోకంలో క్రీస్తుకు రాయబారిగా ఉంటావు. కాబట్టి ఆ నమ్మకమైన రాయబారిగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మరి రాయబారి యొక్క ఇన్ఫర్మేషన్‌ను బట్టి ఆ దేశం యొక్క బాగోగులు ఆధారపడి ఉంటాయంట. ఒకవేళ రాయబారి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ గనుక ఇవ్వకపోతే మరి రాజ్యాల మధ్య రక్తం ఏరులై పారే పరిస్థితులు కూడా వస్తాయంట. inaccurate information could even lead to bloodshed అని అంటారన్నమాట. కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర రాయబారిది అని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఇదే కీర్తన గ్రంథం 25:13లో కూడా ఒక మాట రాయబడింది. రాయబారి యొక్క రోల్‌ని తెలియజేస్తూ చూడండి, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును అని చెప్పి ఇక్కడ. సో నమ్మకమైన దూత, ట్రస్ట్. మరి ఈ దూత తను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం అంట. జనరల్‌గా డిసెంబర్ ఆ మాసంలో మరి కోత కోసేటప్పుడు ఆ చల్లని మంచు మరి ఎంతో వాళ్ళకి చల్లబరిచేదిగా ఉంటుంది. అంతేకాదు ఆ నమ్మకమైన దూత తన యజమానుల హృదయంను తెప్పరిల్ల చేయును. మధ్యాహ్న సమయంలో ఆయా దేశాలు వాళ్ళ అంబాసిడర్స్‌ని అపాయింట్ చేసుకుంటా ఉంటారు. కానీ నిన్ను నన్ను మన యజమానుడైన క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రశ్న, మనము నిజంగా మన యజమాని యొక్క హృదయంను తెప్పరిల్ల చేస్తున్నామా, లేకుంటే ఆయన హృదయాన్ని మనము
గాయపరుస్తున్న వారుగా ఉంటా ఉన్నామా, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ రీతిగా మరి కొంత మరి మళ్ళీ దీని మీద ఈ ఈ 2 రెఫరెన్స్‌లు యాడ్ చేయటము జరిగింది నేను. ముందుకెళ్తాను. మరి లాస్ట్ వీక్ ఫస్ట్ చాప్టర్‌లో ఏం చూసామంటే, మరి క్రీస్తు రాయబారులం మనము. మరి మనము ఈ రాయబారితనం అనేది మనల్ని దేవుడు రక్షించినాడే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు దానికి. ఈ లోకంలో ప్రభువు తన పనిని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మరి ఇంకొంచెం దేవుని వాక్య వెలుగులోనికి మరి క్రీస్తు కొరకైన రాయబారి విషయమై మనము ఆలోచించేద్దాం. రెండవదిగా అంటే వీటి మీద ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. దాన్ని కొంత డిస్కస్ చేశాము. కాబట్టి రాయబారి అనేది అంటే మా పాస్టర్లు లేకుంటే మిషనరీస్ లేకుంటే సువార్థికులు వాటికి డిఫరెంట్ పదమేం కాదు. అలా అపాయింట్ చేయబడటం కూడా మరి అది కూడా మరి దీని కిందే వస్తుంది అని చెప్పని మనము లాస్ట్ వీక్ డిస్కషన్‌లో చూసాం. అదే రీతిగా ఒక స్పెసిఫిక్ లొకేషన్‌కి ఆయా ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా ఉంచుతున్నాడు అన్న విషయాన్ని కూడా లాస్ట్ వీక్ మనము జ్ఞాపకం చేయబడ్డాం. హెబ్రీ 12:1 ప్రకారము మన ముందు మరి ఒక రేస్‌ని దేవుడు మన ముందుంచి మరి అందులో ఆ పరుగు పందెంలో మనల్ని ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్లేసుల్లో ఉంచాడు అని చెప్పి మనము చూస్తా ఉన్నాం. అవును. మరి ఆయా దేశాల్లో, మరి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకించి మరి మన గ్రూపులో ఉన్న మన గురించే చూస్తే దేవుడు మనల్ని ఆయా ప్లేసుల్లో ఉంచాడు. నేను అనుకుంటాను మరి నిజంగా ఒక దేశపు రాయబారికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కదా అతను ఆ దేశంలో ఉన్నప్పుడు. ఆ రీతిగా దేవుడు మరి నన్ను ఈ ప్రాంతంలో, ఇంకొకరిని ఇంకొక ప్రాంతంలో, మరి ఆస్ట్రేలియాలో ఒకరు, న్యూజిలాండ్‌లో ఒకరు, చైనాలో ఒకరు, అలాగే మరి ఇండియాలోనే ఆయా పార్ట్స్ దేశంలో ఆయా భాగాల్లో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. సో ఒక స్పెసిఫిక్ లొకేషన్‌కి దేవుడే తన బిడ్డల్ని ఉంచి ఆయన చిత్తానుసారంగా ఆయన వాడుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ఒక మాట కూడా మనం చూస్తాం. అవర్ హోమ్స్ ఆర్ అవర్ ఎంబసీస్. ఇంట్లో కూడా మనము ఏ విధంగా మరి మన యొక్క ఉంటున్న ప్రదేశంలో మన ఇల్లు ఏ విధంగా ఉండాలో దీన్ని బట్టి మనకు ఒక ఎంబసీ లాగా దేవుడి కోసం మనం ఉండాలని. కాబట్టి మరి దేవుని వాక్యానుసారంగా దేవుడు మనల్ని ఈ టెరిటరీలో ఏ టెరిటరీలో ఉంచాడో అందులో మనం నమ్మకంగా ఉండాలని చెప్పి జ్ఞాపకం చేయబడ్డాం. మూడవదిగా ఏం చేయాలని చెప్పి మనము చూసామో మరి లాస్ట్ వీక్ మనము చూసామన్నమాట. అంటే మరి దేవుడు మనము ఉండే ప్రదేశాల్లో ఏ విధంగా అయితే ఒక రాయబారి తన దేశం యొక్క వాల్యూస్‌ని, కల్చర్‌ని తాను ప్రతిబింబజేసేవాడిగా ఉంటాడో, తనుంటున్న అదర్ హోస్ట్ కంట్రీలో తన దేశం యొక్క రిప్రజెంటేటివ్‌గా ఆ దేశం యొక్క విలువలు, ఆ దేశం యొక్క కల్చర్‌ను కాపాడేవాడిగా ఉంటాడో, అదే రీతిగా గత వారము జ్ఞాపకం చేశాను. మనము మరి పరలోకపు ప్రతినిధులుగా ఈ భూమి మీద మనము ఉంటా ఉన్నాం కాబట్టి, ఆ పరలోక రాజ్యం యొక్క విలువల్ని మనము ఈ భూమి మీద చూపించాల్సిన వాళ్ళంగా ఉన్నాము అన్న విషయం కూడా జ్ఞాపకం చేశాను. కనుక మరి దేవుడు ఈ రీతిగా ఈ భూమి మీద మన నుంచి నడిపిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు చూద్దాం. ఇంకా 3 పార్ట్స్ మిగిలింది. అంబాసిడర్ విషయంలో ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. పౌలు వలె మనం కూడా క్రీస్తుకు రాయబారులం.
ఇందాక చదువుకున్న మూల వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మరి 17 నుంచి 21 వచనాల్లో చూసి 20 వచనంలో ఆ మాట ఉంది. కాబట్టి పౌలులాగా మనం కూడా రాయబారులు. మనము దేవుని తరపున మాట్లాడవలసిన వరంగా ఉంటా ఉన్నాం. ఈ భూమి మీద ఆయన ప్రతినిధులం మనం. మన కొరకు మాత్రమే దేవుడు మనల్ని సమాధానపరచుకోలేదు. మన సాక్ష్యం వలన ఇతరులు కూడా సమాధానపరచబడాలి అని చెప్పబడింది. అందుకే ఈ భాగానికి ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అంటాడు. సమాధానపరచు పరిచర్య. ఒక రాజుకి రాయబారిగా ఉండటము ఒక గొప్ప ఆధిక్యత. అయితే ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను, రాజులకు రాజైన యేసు క్రీస్తుకు రాయబారిగా ఉండటానికి ఈ లోకంలో ఏది కూడా సాటి కాదు. అది ఎంత గొప్ప లోకపరమైన ఎంత గొప్ప ఆధిక్యత అయినా సరే క్రీస్తుకు రాయబారి అన్న దానికి ఏది కూడా సాటి కాదు. అందుకనే మరి పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు ధనవంతుడైనా బీదవాడైనా విద్యావంతుడైనా విద్య లేనివాడైనా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తుకు రాయబారులే. కనుక క్రీస్తు రాయబారులంగా మరి స్త్రీ పురుషులను బతులాట మన బాధ్యత. దేవునితో సమాధాన పడాలని, లేక ఇంకో విధంగా చెప్పాలంటే క్రీస్తు శిలువ పైన తన మరణం ద్వారా మానవాళి కొరకు విశ్వాసం ద్వారా సమాధానపరచబట్టుకు అంగీకరించుటకు ముందుగానే ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు అన్న విషయాన్ని మనము ఈ భూమి మీద తెలియజేయవలసిన వాళ్ళంగా ఉన్నాము అని చెప్పి ఈ వాక్య భాగాల్లో మనకు చెప్తాము. కాబట్టి ఇది సమాధానపరచు పరిచయం, ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తాను. అలాగే 10-11 వచనాల్లో చూస్తే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుంది. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. కనుక ప్రేమ వల్ల ఈ వాక్య భాగాలు చూస్తున్నప్పుడు దేవుడు తనతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆ సమాధానపరచు పరిచర్య మరి ఒక రాయబారిగా మనం ఈ లోకంలో నిర్వర్తించవలసిన వారంగా ఉంటాం. దెన్ మరి ఈరోజు ఇంకొక వాక్య భాగం, హౌ డు వి డూ దట్? దీన్ని మనము ఎలా జరిగించాలి? లోకంలో ఉంటా ఉన్నాము, మరి ఎలాగా దీన్ని మనము జరిగించాలంటే చూడండి, వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్టయితే ఆ ప్రభువు మరి ఆ యొక్క మాటను చెప్తూ ఆ యొక్క కొండ మీద ప్రసంగంతో ప్రభు ప్రారంభించి ఈ మాట చెప్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. డియర్ అంబాసిడర్స్, ఈరోజు ఈ విషయం ఆలోచించేద్దాం. ఎలా చేయాలి మనము ఈ పనిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చూసినట్టయితే, మరి ఏ విధంగా మనం ఈ విషయమయ్యి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనకు తెలుసు, ఎన్నో ప్రసంగాలు వినింటాము, ఎన్నో చేసింటాము.
ఈ వెలుగు విషయమై ఏంటి, ఎలాగా దీన్ని మనము ఒక అంబాసిడర్స్కి దీన్ని మనం కోరిలేట్ చేసుకోవచ్చు ఈ వాక్య భాగాన్ని. లివింగ్ యాజ్ లైట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, లేకుంటే మనం ఉంచబడిన స్థలం. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న మరి మీ ముందు ఉంచుతా ఉన్నాను ఈ కొద్దిపాటి ఇంట్రడక్షన్తో. మరి ఈరోజు ఈ వాక్య భాగాన్ని 12 మంది ఉన్నాం, మరి సమయం పోనివ్వకుండా కొంత డిస్కషన్. సో ఎలా చేయాలి ఈ పని, దేవుడు అప్పగించిన ఈ పనిని, ఈ సమాధానపరచు పరిచర్యని ఒక అంబాసిడర్గా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం ఎలా చేయాలి అని అంటే మత్తయి 5:16 ప్రకారం దీన్ని మనం చూసినట్లయితే, హౌ డస్ దిస్ వర్స్ రిలేట్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ బీయింగ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మరి ఈ ఈ వాక్య భాగము ఒక అంబాసిడర్ యొక్క రోల్లో, అంబాసిడర్ చేసే పనిలో ఎలాగా ఈ వర్డ్స్ని మనము అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని మనము చూడగలము. సో హౌ డస్ దిస్ వర్డ్స్ రిలేట్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ బీయింగ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. కొంత మనం డిస్కస్ చేద్దాం. ఈ వాక్య భాగ ప్రకారము ఏ విధంగా దీన్ని మనము అప్లై చేసుకోవచ్చు. క్రీస్తుకు రాయబారిగా ఉండటం అనే అంశానికి ఈ వాక్య భాగానికి ఎలా సంబంధం? ఏమన్నా షేర్ చేసుకుంటారా? అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా. అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా. ఎస్, యాక్చువల్గా నాకు పోయిన వారం సిగ్నల్ లేకపోవడం వల్ల నేను బయట రిమోట్ ఏరియాలో ఉండటం వల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అయితే విన్నాను, నేను రికార్డింగ్ విన్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు, మనుషులు మీ సత్క్రియలను చూసి, సత్క్రియలు అంటే దాన ధర్మాలే కాకుండా సమాధానాన్ని బిల్డప్ చేయటం. అదే కదా రాయబారి అంటే, సమాధానాన్ని బిల్డప్ చేసేవాడు. ఇందాక మీరు సామెతల గ్రంథంలో చదివినట్లు, నమ్మకమైన రాయబారి సంగతి దాచును, ప్రేమ అనేక దోషములను కప్పును. సో నమ్మకత్వం ఒకటి, తర్వాత ప్రేమ, ఈ రెండు కూడా రాయబారికి కనుకుంటే బ్లేమ్ చేయకుండా నెగటివ్స్ ఫోకస్ చేయకుండా విషయాన్ని బిల్డప్ చేయడానికి, దేవునితో మనుషుల్ని సంధించడానికి కానీ, మనుషులతో మనుషుల్ని సంధించడానికి కానీ ప్రేమ ఒకటను నమ్మకత్వం ఒకటి చాలా ఉపయోగకరంగా ఉంటదన్న. అయితే ఈ పరంపరలో రాయబారి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, 100 మాటలు వింటాడు అతని దగ్గర నుంచి. తిరిగి ఇతనికి చెప్పేటప్పుడు 100 మాటల్లో చాలా మాటలు దాచిపెడతాడు. ఎందుకంటే అవి చెప్తే మళ్ళీ ఇతను అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చి, నువ్వు గంట సేపు అతనితో గడిపి కదా, అతను ఏం చెప్పాడు అని చెప్పి అడిగితే, అతను నీ గురించి నెగటివ్స్ ఏం చెప్పలేదు, నీ దగ్గర ఏముంటే చెప్తాడు, ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పాడు అని చెప్పి ఆయన గురించి ఈయనకి చెప్పేస్తాడు. ఇతను సైడ్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున వాళ్ళిద్దరు ఎప్పుడైనా తారసపడినప్పుడు వాతావరణం చాలా కొంచెం ఆహ్లాదకరంగా, పాజిటివ్ గా ఉండడానికి అవకాశం ఉంటది. సో నమ్మకమైన రాయబారి, నమ్మకత్వం ఒకటి, సంగతి దాచేటువంటి ప్రేమ కొంచెం ఇంప్రూవ్. అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండకపోతే ఇది కష్టమైపోద్ది అన్న. ఈ పని చేయటం కష్టమైపోద్ది. సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో దేవుని కుమారుల లక్షణం ఏంటంటే సమాధాన పరచడం. దేవునికి మనుషులకి మధ్యలో ఇప్పుడు సమాధానం బాగా చెడిపోయింది. ఈ క్రమంలో వీళ్ళ పక్షాన దేవుని దగ్గర దేవునికి అప్లికేషన్ పెట్టేవాడే లేడు. ఎవరన్నా దేవుని దగ్గర పిటిషన్ వేస్తే నెగటివ్ పిటిషన్స్, కంప్లైంట్స్ చేస్తారు కానీ, ప్రభా వీళ్ళని క్షమించండి, దయతో నాయన వీళ్ళని క్షమించండి, వీళ్ళని చేసిన తప్పులు మర్చిపోండి ప్రభా, వీళ్ళ పక్షాన్ని విజ్ఞాపన చేస్తామని చెప్పి ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
సో అవును. నమ్మకమైన ఆ, రాయబారిగా మనం ఒకవేళ వాళ్ళు భయంకరమైన పాపులు అయినప్పటికీ, దుర్మార్గులు అయినప్పటికీ, మనకి చెప్పలేనంత కీడు చేసినప్పటికీ, మనం ఉమ్, వాళ్ళని క్షమిస్తూ, క్రీస్తు మనల్ని క్షమించలాగా మనం వాళ్ళని క్షమిస్తూ, దేవునికి విజ్ఞాపనలు చేస్తూ, పాజిటివ్ సిగ్నల్స్ కనుక దేవునికి పంపిస్తా ఉంటే ఉమ్, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ వాళ్ళలో ఈ విత్తనాలు ఫలిస్తాయని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. నమ్మకత్వం, ప్రేమ నెగటివ్స్ అవును. దాస్తాయి, పాజిటివ్స్ ని బిల్డప్ చేస్తాయి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు అవును. కమ్యూనికేట్ అన్న. రైట్. ఓకే. అంటే ఇలాంటి సత్క్రియలతో ముందుకెళ్ళాలి. ఎస్. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేయండి. అన్నా జర్మి. ఆ అన్న చెప్పినట్టుగా నేను ఇంకొక ఎగ్జాంపుల్, అది ఇంట్లో మదర్ ఉంటుంది కదా, మదరు అంటే కొంచెం తను ఫాదర్కి పిల్లలకి మధ్యలో మదర్ ప్లే చేసే రోల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫాదర్ ఏదైనా కోపంగా ఏదైనా కొంచెం ఆ కోపం మీద ఏదో కొన్ని కొన్ని అన్ని కొన్ని చెప్పినా మదర్ ఏం చేస్తుందంటే పిల్లలు అడుగుతారు ఏందని ఇట్లాగా అంటే మదర్ అవన్నీ చెప్పదు. అవును. తన మనసులో ఏముంటుందంటే అల్టిమేట్గా తన గోల్ ఏంటంటే నేను ఏం చెప్పినా అది సమాధానాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. ఆ, దానికి కొన్ని ఫిల్టర్స్ పెడుతుంది. ఫిల్టర్స్ మనకి ఎట్లాగా వెహికల్స్ కానీ వేరే వేరే వాటిల్లో ఫిల్టర్స్ అన్వాంటెడ్ థింగ్స్ని ఆపేస్తాయి, ఓన్లీ వాంటెడే అలౌ చేస్తుంది. సో అట్లాగా ఈ ఫిల్టర్స్ పెట్టి తల్లి ఏం చేస్తుందంటే పాజిటివ్గా చెప్తుంది పిల్లలకి, మీ మంచి కొరకు ఇట్లా అన్నాళ్లే, ఉమ్, మీరు ఈ విధంగా అయితే ఇట్లా అంటే ఇట్లా అయిపోతారేమో అని ఈ విధంగా అన్నారులే అని ఆమె చేసే ప్రయత్నం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే సమాధానపరచడానికి చూస్తుంది. ఒకవేళ ఆ తల్లికి పిల్లల మీద కోపం ఉందనుకో, వీళ్ళు మాట వింటలేదు ఇట్లా అని ఏదో సంథింగ్ ఏదో ఉందనుకో, ఆమె ఏం చేస్తుందంటే తండ్రికి ఇంకా 4 మాటలు చెప్తుంది. 4 ఎక్స్ట్రా చెప్పేసి ఆ, ఇక నా ఈమె మీడియేటర్గా ఉండకుండా డైరెక్ట్ తండ్రి వచ్చేసి వాళ్ళని ఇక 4 వేసే విధంగా చేస్తుంది అనమాట. సో ఇది అట్లాగే మనకు ఆత్మీయ జీవితాలకు వచ్చినప్పుడు ఆ, చాలా మంది మనకి చాలా విషయాలు చెప్తాం కానీ ఇది చాలా అంటే బాధ్యతతో కూడుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఇది. అంటే చాలా అంటే ఒక గొప్ప టాస్క్ అనమాట అది, సమాధాన పరిచయం. మనకి సంఘంలో కానీ సమాజంలో మనకి అనేకమైన ఆర్గనైజేషన్లో కానీ ఈ అసూయ అనే ఒక టూల్ ద్వారా ఒక వెపన్ ద్వారా చాలా మంది ప్రొవోక్ చేస్తారే కానీ ఈ మనం సమాధానం పరచాలే, కొంచెం ఇట్లా అన్ని మాటలన్నా కూడా మనం దాన్ని ఏ విధంగా చెప్తే అది వాళ్ళ మధ్య సఖ్యత అనేది సమకూర్చబడుతుంది, సఖ్యత అనేది జరుగుతుంది అన్న ఆలోచన చేయరు. అది రిలేషన్ స్పాయిల్ చేయడానికే చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, ఇది రియల్ ఒక బిలీవర్ అన్నప్పుడు క్రీస్తు మనసు కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అతను అంత హార్డ్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా దాన్ని కొంచెము బ్లెండ్ చేసి ఏ విధంగా చేస్తే వీళ్ళ మధ్య సమాధానంగా ఉంటుంది, ఏ విధంగా అతనికి ఇతని ఎడల మంచి అభిప్రాయం ఉంటుంది, ఇతనికి అతని ఎడల మంచి అభిప్రాయం ఉంటుంది ఆలోచించి చేయగలుగుతాడు. ఉన్నట్టు జస్ట్ పోస్ట్ మ్యాన్ కానీ ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చినట్టు కాదు. ఒక సమాధానకర పరిచర్య అంటే అతను ఏది చెప్పినా దాన్ని ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ వేలో చెప్పి ఆ సివియారిటీని తగ్గించి సమాధాన పరచడానికి ప్రయత్నించేదాన్ని సమాధానకర పరిచర్య. వీఆర్ నాట్ పోస్ట్ మ్యాన్, బట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ స్పిరిచువల్ విజ్డమ్ ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. అట్లా చేస్తే అసలు ఎన్నో కుటుంబాలు, సంఘాలు, సంస్థలు బాగుపడతాయి అన్న. దట్ ఈజ్ మిస్సింగ్. అది నాకేదో కోపం ఉంటుంది ఒకటి మీద, సో నేనేం చేస్తాను, టైం కోసం చూస్తాను, తప్పు చేశాను అనుకో ఇంకా 4-5 కలిపి ఇక అదంట్లా అగ్నికి ఆజ్యం పోసినట్టు అట్లా చేస్తారు చాలాసార్లు. అదేనా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. సమాధానపరచు పరిచర్యలో
ఉన్నాం కాబట్టి మన అంశమే అది. మూల వాక్య భాగం ప్రకారము సమాధానపరచు పరిచర్య. జయకుమార్ అన్న చెప్పిన ప్రకారం అయితేనేమి, మరి జెరెమీయా చెప్పిన ప్రకారం అయితే, మరి సమాధానాన్ని మనం ఈ సమాజంలో ముఖ్యంగా దేవునితో, యేసయ్యతో వాళ్ళని సమాధానపరచడానికి. సో దాని విషయంలో కొంత కష్టమైనప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఓకే, ఇంకా ఇంకొకరెవరైనా షేర్ చేస్తారు? ఇంకోటి అన్నా, ఇది ఆ, ఆల్రెడీ చెప్పారు సమాధానం అనేది. నేను ఇంకోటి ఏంటంటే, మనం ఇతరుల మీద, అదే అన్న కూడా చెప్పాడు కదా, ఇతరుల మీద ఏదన్నా మనం, ఇతరులు ఎవరన్నా మనల్ని హర్ట్ చేసినప్పుడు బాగా మన మీద ఏమన్నా ఈవిల్ స్టోరీ క్రియేట్ చేసి మన మీద రాంగ్ గా పుకార్లు పుట్టించి ఏదన్నా అందరికి స్ప్రెడ్ చేసినప్పుడు మనం అంటే మన 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 లోపల, మన హృదయంలో వాళ్ళ పట్ల ఒక రకమైన బెటర్నెస్, ఆ గ్రడ్జెస్ అనేది డెవలప్ అయిపోతుంది కదా. మనం ఆ గ్రడ్జెస్ నుంచి అంటే అన్రికన్సైల్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళతో సరైన సమాధానంతో ఉండలేని పరిస్థితి. ఒకవేళ కలిసినప్పుడు పైకి మనం వాళ్ళని చూస్తా మాట్లాడుతున్నప్పుడు పైకి మాట్లాడతామే గాని ఇంకా అంత హార్ట్ టచింగ్ గా మనము మూవ్ కాలేము. ఎప్పుడైతే ఈ అన్రికన్సైల్ స్టేట్ లో నుంచి, అక్కడ అంటాడు కదా, అంటే మనం ఒక రకమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో వీఆర్ క్వెంచింగ్ ద స్పిరిట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఆత్మను దుఃఖపరచటం, ఆత్మను దుఃఖపరుస్తా ఇంకా ఆ స్టేట్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనము ఇంక సరైన రీతిలో మనం ఇతరులతో సమాధానంతో ఉండలేం. సో మనం అది రిలీజ్ చేసేయాలి. ఆ బిట్టర్నెస్ ని, ఆ గ్రడ్జెస్ ని మనం రిలీజ్ చేసినప్పుడు మనం ఆ సమాధానాన్ని మనం పెంపొందించుకోగలం. ఇంకోటి ఏంటంటే, అలాగాని మనం అన్రికన్సైల్ స్టేట్ లో కొనసాగుతున్నప్పుడు మనం వైలేట్ చేస్తున్నట్టే. మనం ఈ కమాండ్మెంట్స్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కమాండ్మెంట్, దేవుడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించమని అంటున్నాడు ప్రభును. రెండోది ఏంటి, మనకి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అయితే మనం ఈ విధంగా సమాధానం పడినప్పుడు, అది రిలీజ్ చేయనప్పుడు మనము సెకండ్ కమాండ్మెంట్, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించటం అనే ఆజ్ఞను మనం వైదొలుగుతాం. అది మనం నెరవేర్చలేకపోతున్నామని. అందుకనే దేవుడు కూడా నువ్వు ఇక్కడే 5వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో నీ సహోదరునితో ఏమైనా నువ్వు కోపడినప్పుడు, లేకపోతే ఏదైనా వివాదం ఉన్నప్పుడు నీ ఆల్టర్ని అక్కడే విడిచిపెట్టేసాయి. నీ ఆల్టర్ను నీ యొక్క వర్షిప్ అయితేనేమి, నీ ప్రేయర్ అయితేనేమి నువ్వు విడిచిపెట్టేసాయి. యూ స్టాప్ ప్రేయింగ్, యూ స్టాప్ వర్షిప్ అని చెప్తున్నాడు దేవుడు. యూ స్టాప్ వర్షిప్. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. సమాధాన పడిన తర్వాతే వచ్చి నాకు ఆరాధన చెయ్యి, ప్రార్థన చేయాలి. లేకపోతే అది ఆ దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. సో అది అప్పుడే మనకి ఈవెన్ మరి ఆయన సిలువ మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారు, ఫాదర్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అంత దేవుణ్ణి అంత శిక్షించి, అంత క్రూరంగా హింసించి చేసిన వాళ్ళని క్షమించగలిగాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనల్ని ఆ విధంగా రకరకాలుగా చెప్పుకొని, రకరకాలుగా అభాండాలు మోపి, నేరాలు మోపి మనం క్షమించడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ మనం దేవుని కృపను బట్టి మనం మాటలతో ఈజీగా చెప్పడానికి ఉంటది, కానీ ఆ టైంలో మనం క్షమించటం అనేది, సమాధానం పడటం అనేది చాలా ఇది. ఇతరులను కూడా క్షమాధాన పరచడం అంటే అన్నట్టు జయకుమార్ అన్నట్టు ఆ సంగతి దాచిపెట్టాలి అనేది ఒకటి. అది దాచిపెట్టినప్పుడే మనం యూనిటీని
ఆ ఐక్యతని బిల్డప్ చేసి ఇతరులకు కూడా సమాధాన పరిచే రాయబారులుగా ఉండగలుగుతాం అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే తండ్రి. సో మంచిగా మరి టెక్స్ట్ సమాధానము పరిచర్య దాని భాగంలో మరి చక్కగా షేర్ చేసుకున్నారు. మంచిది. మరి అది లోకంలో ఆ విషయంలో మరి మనం అలాంటి పాత్ర పోషించే దాంట్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఉన్నాం. మన వీక్నెస్లు, మన బలహీనతలు మనకున్నాయి, మన టెంపర్మెంట్స్ మనకున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ఈ టాస్క్ పైన ఉంచాడు కాబట్టి, ఇందాక మరి మన బ్రదర్ షేర్ చేసిన రీతిగా మనము కొంత నష్టానికి గురైనప్పటికి కూడా ఆ పని మనం నిర్వర్తించవలసిన వాళ్ళంగా ఉన్నాం భూమి మీద. మంచిది. అయితే ఇక్కడ మరి ఇంకొక ఆస్పెక్ట్లో ఈ లైట్ మీ వెలుగు ప్రకాశింపనీయడనే ఆస్పెక్ట్లో చూసినట్టయితే, ఇక్కడ నా దగ్గర ఉన్న కొంత ఈ మెటీరియల్ ప్రకారము దీంట్లో ఏం చెప్తారంటే, మరి ఈ వాక్య భాగం ప్రకారము చూస్తే దేవుడు అంటే దీని అంతటి హెడ్డింగ్ ఏం చెప్పంటే, లివింగ్ యాజ్ లైట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అంటే దేవుడు లోకంలో ఉంచాడు నిన్ను ఒక అంబాసిడర్గా. వెలుగు అంటే దేవుడు నీలో ఉంచిన వెలుగుని నువ్వు ఒక వెలుగుగా ఉండాలి అని ఇక్కడ చెప్తాడనమాట. అంటే ఎట్లా అంటే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగుగాక అని పలికాడు. అలాగే యోహాను సువార్త మరి 1వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. సో ఈ ఆస్పెక్ట్లో చూసినట్టయితే మరి అంటే లోకంలో చీకటి ఉంది, భయంకరమైన చీకటి ఆవరించి ఉంది. కాబట్టి ఈ రెండు వాక్యాలు ఆదికాండంలో దేవుడు వెలుగు కమ్మని చెప్పినప్పుడు కానీ, ఇక్కడ యోహాను సువార్తలో వెలుగు చీకట్లు ఆత్మీయంగా చూసినట్టయితే మరి స్పిరిచువల్ డార్క్నెస్ లేకి లోకము వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటా ఉందన్నమాట. కాబట్టి దేవుడు మాట్లాడుతుంటే దేవుడు ఈ వాక్య భాగం ద్వారా వీటి ద్వారా ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ సమయంలో మరి ఆత్మీయ స్పిరిచువల్ డార్క్నెస్ లోకి లోకం వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో మరి యేసు ప్రభు నేను మరి లోకమునకు వెలుగై ఉన్నాను అన్న రీతిగా మరి దాన్ని మనము దేవుణ్ణి యేసయ్యే ఈ చీకటిని పోగొట్టేవాడు అన్న దానికి ప్రతినిధులుగా మనము దాన్ని చూపించాల్సిన వాళ్ళంగా ఉన్నామని అంటాడనమాట. సో లేఖనాలన్నిట్లో కూడా దేవుని యొక్క సత్యాన్ని తెలియజేసేదిగా, చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించడానికి దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి ప్రజల్ని నడిపించాలి అన్నది ఒక సందర్భం. రెండవదిగా మనం చూసినట్టయితే మరి ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లో మనము గమనించినట్టయితే ఏ విధంగా లైటు విభాగింపబడదో, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్గా ఎలా వెళ్ళదో, లైటు ఇస్తుంది లేకుంటే లేదు, అంతే. అంతేగాని సగం వెలుతురు సగం చీకటిగా అట్ట ఉండదు. అలాగే ఆ రీతిగా మరి ఏ విధంగా లైట్ కంపార్ట్మెంటల్గా విభజింపబడదో, ఈ లోకంలో యేసు ప్రభు ప్రతినిధులుగా ఉన్న మనం కూడా, అంటే క్రిస్టియన్స్గా పిలువబడుతున్న మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క వెలుగుని
మనము మరి అంటే జీవితంలో ఒకప్పుడేమో వెలుగుగా ఉండి మళ్ళీ ఒకప్పుడు చీకటి సంబంధంగా ఇలా ఉండటానికి వీల్లేదు అంటాడు. ఒక అంబాసిడర్ తన లైఫ్లో దేవుని యొక్క వెలుగుని చూపించవలసిన వారుగా ఉంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇందాక మరి జయకుమార్ అన్నట్టు మనుషులు మీ సత్యం చూసినప్పుడు మరి ఒక అంబాసిడర్ యొక్క సిన్సియారిటీ లేకుంటే అతని యొక్క విధానాన్ని చూసినప్పుడు అది ఏంటి, ఇతని ప్రత్యేకత ఏంటి అన్నది ఆ విధంగా దేవుని యొక్క వెలుగుని నువ్వు చూపించేవాడిగా ఉండాలి అని చెప్తాడు. కాబట్టి మరి చాలాసార్లు మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనము ఆయన ప్రతినిధులుగా ఉండాల్సిన వారంగా ఉంటాం. తర్వాత మరి మన యొక్క కైండ్నెస్ని ఇందాక అన్న చెప్పినట్టు ఆ యొక్క కైండ్నెస్ని ఇతరుల పట్ల చూపించటం, అంటే మనుషుల్ని కంప్లైంట్ చేస్తూ వాళ్ళని అప్సెట్ చేసే విధానం కాకుండా వాళ్ళ పైన దేవుని యొక్క జాలిని చూపించే వారంగా ఉండాలి అని చెప్తాను. దేవుని యొక్క గ్రేస్ని డెమాన్స్ట్రేట్ చేసే వాళ్ళంగా ఉండాలంట. తర్వాత మరి అన్ని విషయాల్లో ప్రజల్ని ప్రభు యొక్క వెలుగుకి నడిపించే విషయంలో అంబాసిడర్ యొక్క పాత్ర ఎంతో ఉంది అని అంటారు. అందుకంటే వీఆర్ ఇన్వాల్వ్డ్ త్రూఅవుట్ అవర్ డైలీ వర్క్ అండ్ లైఫ్ ఇన్ హోలీ కాలింగ్. ఇది ఒక పవిత్రమైన పిలుపు, ఇది పరిశుద్ధమైన పిలుపు ఇది. సో కాబట్టి మనము ఈ యొక్క పవిత్రమైన ఈ పిలుపులో ఎంతో జాగ్రత్తగా మన దిన జీవితంలో మనం ఉండాల్సిన వాళ్ళంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వీఆర్ ఫ్రంట్ లైన్ ట్రూప్స్ యాజ్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. లోకము మనల్ని గమనిస్తాం. ఈ రోజుల్లో చూస్తున్నారు లేదో చూడండి, ఎటొచ్చి క్రిస్టియన్స్ మీదకే టార్గెట్ లోక పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి వాట్ ఆర్ యువర్ థాట్స్? డూ యూ రియల్లీ బిలీవ్ అట్ ఎ ఫంక్షనల్ లెవెల్ దట్ యూ అండ్ యువర్ ప్లేస్ ఇన్ లైఫ్ యాజ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్? దేవుని కోసము మరి ఆ యొక్క వెలుగు ఈ లోకంలో, చీకటి లోకంలో చూపించే విధానాన్ని ఈ భాగము మనకు తెలియజేస్తా ఉంది. రెండవ భాగానికి మనం వెళ్దాం. ఇది మరి ఎలాగా మనం చేసే ఈ పని, హౌ ఈస్ అన్ అంబాసిడర్ ఎవాల్యుయేటెడ్? ఈ పని ఎలా ఎవాల్యుయేట్ చేయబడుతుంది అన్న విషయాన్ని కనుక మనము భాగాన్ని మనం చూసుకొని నువ్వు నేను చేసే పనిని దేవుడు ఎవాల్యుయేట్ చేస్తాడు అన్నది కొంత భాగము ఈ భాగంలో మనం చూద్దాం. దానికి ఉదాహరణగా మరి తలాంతుల ఉపమానాన్ని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుంచి మరి 39 వచనాల్లో మనం చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మనందరం కూడా దీన్ని మనము ఆలోచించాల్సిన వాళ్ళంగా ఉన్నాము. ఏ విధంగా మరి మూల్యాంకనం చేయబడుతుంది మనం చేసే పనిని? హౌ ఈజ్ అన్ అంబాసిడర్ ఎవాల్యుయేటెడ్? రాయబారిని ఎలా మూల్యాంకనం చేస్తారు అని చూస్తే, ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 39 వచనాల్లో చూస్తే మరి తలాంతుల ఉపమానం తెలుసు. అది మనకు అంత టైం లేదు కాబట్టి చదివి చెప్పలేము. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయము 12 నుంచి 27 వచనాల్లో కూడా అక్కడ కూడా మనము చూడగలం. ఈ వాక్య భాగాలు దీనికి ప్రాముఖ్యమైన వాక్య భాగాలు. 12వ వచనం నుంచి మనం చూసినట్టయితే దూరదేశానికి వెళ్తూ మరి మీనాలను ఇచ్చి వెళ్ళిపోతాడు కదా, అది దీనికి
మూల వాక్య భాగంగా ఇస్తా ఉన్నాడు. సో కాబట్టి మరి ఇక్కడ ఆ మీ ముందుంచుతున్న ఆ ప్రశ్న ఏంటంటే, ఏ విధంగా ఈ ఉపమానాలు ఉంటున్నాయో అలాగా నీ నా పనిని ఈ యొక్క పారబుల్స్, పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అయితేనేమి, పారబుల్ ఆఫ్ మీనాస్ ఇవి ఉన్నాయి కదా. గాడ్స్ మెజరబుల్ మెజర్స్ ఈజ్ మెజరబుల్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ వాట్ రిసోర్సెస్ వీఆర్ గివెన్. కాబట్టి ఇక్కడ మనము చూసినట్టు ఏ రీతిగా మన పనిని దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. అంటే దేవునికి స్తోత్రం, మనం ఉన్న స్థలాల్లో దేవుడిచ్చిన ఈ పనిని ఎంతో కొంత దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామనే నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఇది అంటే ఈ రోజుతోనే మనం ఆలోచించి ఫైనల్ చేసేసి ఇక అయిపోయింది, నేను ఇప్పటి వరకు ఇట్లా చేశాను, నేను నమ్ముకున్న నాటి నుంచి దేవుని కోసం ఇలా చేశాను ఫైనల్ చేసేది కాదు. ఇది ఎప్పటి వరకు అంటే దేవుని రాకడ వరకు, లేదా మనము ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా మనం ఈ పనిలో కొనసాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ ఒక దేశపు అంబాసిడర్, ఒక దేశపు రాయబారి ఉన్నాడంటే అతను మహా అంటే ఒక టర్మ్ 5 సంవత్సరాల లేదా 10 సంవత్సరాల 15 సంవత్సరాల అతని యొక్క పరిధి. అది కొన్నిసార్లు రాజకీయ పరిస్థితులను బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పదవులు మారిపోతూ ఉంటాయి. అవునంటారా? అదే రీతిగా ఆ రీతిగా లోకంలో ఉన్న వాళ్ళకి అట్టుంటది. కానీ నీ పని నా పని అలా కాదు. మనకు మరి దేవుని రాజ్యం చేరేంత వరకు కూడా ఇందులో మనము కొనసాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మరి దేవుని రాజ్యపు విధానంలో మనం చూసినట్టయితే మనకి ఇవ్వబడిన ఈ అసైన్మెంట్ బిగిన్స్ అట్ న్యూ బర్త్ అండ్ ఎండ్స్ అట్ అవర్ కాల్ టు అవర్ పర్మనెంట్ హోమ్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మనం ఇందులో కొనసాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ రిటన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అవర్ ఫాదర్ అండ్ అవర్ అసైన్మెంట్ విల్ బి ఎండ్ వెన్ వీ హ్యావ్ అకాంప్లిష్డ్ ఆల్ దట్ హి హస్ క్రియేటెడ్ us టు డూ ఆర్ పర్హాప్స్ వీఆర్ విల్లింగ్ టు డూ. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా ఈ లోకంలో మనము దీన్ని కొనసాగించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే మరి ఈ పనిని కొనసాగించుట్లో దేవుడిచ్చిన మరి దేవుని కృప ద్వారా ఈ లోకంలో ఆయన దయా కరుణ ద్వారా ఆయన మనల్ని క్షమించడం ద్వారా ఇచ్చిన ఈ యొక్క పనిలో దేవుని యొక్క ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా దేవుని యొక్క రాజ్యపు విలువలతో మనము గనక మనం పోల్చుకున్నట్టయితే మనమంట ఈ పనిని కొనసాగించట్లో ప్రాముఖ్యంగా 3 ఆస్పెక్ట్స్ మనము తీసుకోవాల్సిందంట. సో కాబట్టి ఇన్ ద కింగ్డమ్ దెర్ ఆర్ 3 బేసిక్ ఏరియాస్ ఆఫ్ గాడ్స్ ఇంట్రెస్ట్. దేవుని యొక్క ఇంట్రెస్ట్ ప్రకారమే మనము ఈ పనిలో ముందుకు కొనసాగవలసిన వారు. ఏంటంటే ఫస్ట్ది సాల్వేషన్. అంటే ఈ పరిచర్యలో దేవుని యొక్క రక్షణకు నడిపించటం. ఈ యొక్క రాయబారి పనిలో మొట్టమొదటిది దేవుని రక్షణకు వాళ్ళని నడిపించడం. అదే సమాధానపరచు పరిచర్య. అంటే హెల్పింగ్ దోస్ హూ డోంట్ నో గాడ్ గెట్ టు నో హిమ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనము ఈ పనిలో భాగంగా మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. రెండవది శాంటిఫికేషన్.
మొట్టమొదటి సాల్వేషన్కి నడిపించాలి. రెండవది శాంటిఫికేషన్, అనగా హెల్పింగ్ దోస్ హూ డూ నో హిమ్ గ్రో టు నో హిమ్ బెటర్ అండ్ మోర్ ఇంటిమేట్లీ. దేవునితో అనుదినము సంబంధం. నేను అనుకుంటాను దేవుని కృపను బట్టి ఈయూలో మనము ఈ టీచింగ్స్ నిన్ను ఈసీ క్యాంపుల్లో, రక్షణకై ఈసీ క్యాంపులు, ఆ తర్వాత LTDTల్లో శాంటిఫికేషన్, జస్టిఫికేషన్, మరి ఇలాంటివి మనం వినిన్నాం. ఇది మనకు ఈజీ అనుకుంటున్నాను. ఒకవేళ బయట వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ మనకు ఇది అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్టయితే సర్వీస్ అండ్ జనరాసిటీ, అనగా ఈ విషయంలో మరి ఫీడింగ్ ద హంగ్రీ, క్లాతింగ్ ద నేక్డ్, డూయింగ్ గుడ్ ఫర్ ద లీస్ట్ ఆఫ్ దీస్ అనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అంటే అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకునే విషయమై చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఫ్రూట్ఫుల్ అంబాసిడర్ లేకుంటే సక్సెస్ఫుల్ అంబాసిడర్. ఈ టాపిక్కే బిబ్లికల్ సక్సెస్ అనే టాపిక్ ఇది. దీంట్లో మరి ఫ్రూట్ఫుల్ అంబాసిడర్ విల్ డూయింగ్ అండ్ ఆర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మనము పనిచేయవలసిన వారంగా ఉంటాము. ఫైనల్గా, సో వాట్ డూ యూ థింక్, హౌ విల్ అవర్ ఎఫెక్టివ్నెస్ బి మెజర్డ్? కొంచెం ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతాను, కొంచెం ఆలోచించేసి. ఇంతవరకు మరి షేర్ చేయని వాళ్ళు ఉంటే మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ఇన్ ద కింగ్డమ్ దెర్ ఆర్ 3 బేసిక్ ఏరియాస్ ఆఫ్ గాడ్స్ ఇంట్రెస్ట్. వాటిలో ఒకటి సాల్వేషన్, 2 శాంటిఫికేషన్, 3 సేవ, జనరాసిటీ, సర్వీస్ అండ్ జనరాసిటీ. సో కాబట్టి ఫ్రూట్ఫుల్ అంబాసిడర్ ఈ విధంగా మరి చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఆ ఏరియాస్లో సపోర్టివ్గా ఉండాలని చెప్తా ఉంది. ఈ విషయమై వాట్ డూ యూ థింక్, హౌ విల్ అవర్ ఎఫెక్టివ్నెస్ బి మెజర్డ్? ఎలాగా? ఇంకా మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కొంత క్లుప్తంగా షేర్ చేసుకున్నట్టయితే మనము మరి క్లోజ్ చేసుకున్నాం. 6:50 అయింది. మరి ఈ ఒక్క ప్రశ్నని, ఈ లోకంలో మరి మనము చేస్తున్న పనిని ఎవాల్యుయేషన్, అంటే మనకు కూడా ఎవాల్యుయేషన్ ప్రేయర్ కాన్ఫరెన్స్లని మరి ఇలా ఉంటాయి కదా చేస్తున్న పనిని. నేను అనుకుంటాను ఇది కొంత మనకు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళడానికి, నిజంగా మన గ్రూప్ ప్రారంభించి కొన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నాం. మరి ఈ ఫెలోషిప్ వీటిలో ఎంకరేజ్ చేయబడతా ఉన్న మంచిదే, కాదంటలేదు. అట్ ద సేమ్ టైం ఇవ్వబడిన పనిలో ఒక అంబాసిడర్గా నువ్వు ఉన్న ప్రదేశంలో, నువ్వు ఉన్న ప్లేస్లో దేవుని కోసమే చేస్తున్న పనిని ఎవాల్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఇది ఇందాక చెప్పినట్టు ఫైనల్ కాదు. ఇది చెప్పాను కదా, మరి మన పర్మనెంట్ హోమ్ చేరేంత వరకు కూడా పుట్టిననాటి నుంచి కొత్త జన్మ అనుభవం నుంచి మరి ఆ యొక్క గృహం, పర్మనెంట్ ఇల్లు, హెవెన్లో ఇల్లు చేరేంత వరకు మనం ముందు కొనసాగవలసిన వారు. అయితే దాన్ని చేయటంలో ఎలాగా మనం ఇంకా ఏమైనా వీటి గురించి ఒకవేళ నేను మీ ముందుకు తెచ్చి కాకుండా ఇంకా మీలో ఏమైనా ఆలోచనలు ఉంటే క్లుప్తంగా వాటిని షేర్ చేసుకోవాలని మనం చేస్తాం. హౌ ఈజ్ అన్ అంబాసిడర్ ఎవాల్యుయేట్? అన్నా నరసింహ, అదే మీరు అన్నట్టు ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు ఎవాల్యుయేట్ బేస్డ్ ఆన్ వన్ ఆస్పెక్ట్. ఇది మన ఇండియన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఎవాల్యుయేషన్ కూడా అంత సరిగలేనప్పుడు సిబిఎస్ఈ ఒక కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి ప్యాటర్న్ ఒకటి వచ్చింది. దాన్ని మనం ఇక్కడ తీసుకుంటే ఏంటంటే ఇది ఇట్ షుడ్ బి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ లో మీరు చాలా ఆల్రెడీ టచ్ చేశారు. అంటే సాల్వేషన్ అది వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్
ఇంకా మినిస్ట్రీ ఆస్పెక్ట్ కూడా మనం తలాంతులను ఉపయోగించడం అయితే మనం ఉపయోగిస్తా ఉన్నాం. సో ఈ రెండింటికి మధ్య బ్రిడ్జిని కూడా మీరు మెన్షన్ చేశారు, ఏంటంటే శాంక్టిఫికేషన్ అనేటువంటిది. సో అది మిస్ అయిందంటే ఇంకా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ అనేటువంటిది కోల్పోయినట్లే. సో శాంక్టిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ మనం ఇట్స్ లైఫ్. సో మన లైఫ్ అనేటువంటిది ఇట్ షుడ్ బి లైక్ ఫిఫ్త్ గాస్పల్. సో ఆ లైఫ్ అనేటువంటిది లేనట్లయితే ఇంక మనం ఎంత పరిచయం చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి బీయింగ్ ట్రూ అంబాసిడర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మనం జీవించడం అనేటువంటిది మన జీవిత విధానం ఎట్లా ఉంది, మనం ఎంత బాగా వెళ్ళి ఎన్ని తలాంతులు ఉండి అంత వాక్యం చెప్పి ఎంతమందిని చేతులు ఎత్తిచ్చి వాళ్ళు నొప్పి చేసినా కానీ రేపు పొద్దున్నే వాళ్ళు వచ్చేసి ఈ బ్రదరు లేదంటే సిస్టర్ వీళ్ళు ఎట్లా జీవించారని చూస్తారు కదా. అవును. సో ఆ లైఫ్ ప్రభావితవంతంగా లేనప్పుడు మనం ప్రభువుని మన జీవితం ద్వారా చూపించినప్పుడు, సో ఈవెన్ ప్రభువు అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు అంటాడు కదా. ఎవరిని అన్నాడంటే బాగా మినిస్టర్ చేసినాడు అన్నాడు. విపరీతం కష్టపడి మంచిగా మీటింగ్లు పెట్టి వాక్య పరిచయం చేసి దెయ్యాలు నిలగొట్టి, దెయ్యాలు నిలబడతామంటే అంత ఈజీగా వెళ్ళవు కదా దెయ్యాలు. వాళ్ళని అన్నాడు ప్రభు, మీరు ఎవరైనా తెలియకపోండి అని చెప్పి అన్నాడు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర లైఫ్ లేదు కాబట్టి. సో దాన్ని మనం ఎంఫసైజ్ చేస్తూ వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలా, అదే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేటువంటిది అనేది మనకు అర్థమవుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా దీని మీద? నా తమ్ముడు మంచి పాయింట్ చెప్పాడు. లైఫ్ రాదర్ దాన్ డీడ్స్. వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టారంటే పెద్ద అచీవ్మెంట్ అది. వాస్తవానికి దయ్యాలు ఎలా వెళ్తాయంటే యేసుప్రభు నామం పేరిట వెళ్తాయి. దే ఆర్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, బట్ దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు నామాన్ని యూజ్ చేసుకొని ప్రపంచంలో చలామణి అవడం వేరు. రాయబారికి ఆ లక్షణం తగదు. బట్ యేసు ప్రభు నామాన్ని యూజ్ చేసుకుంటూ అది చూయించాలి. అది రాయబారి యొక్క ముఖ్య లక్షణం. జీసస్ క్రైస్ట్ వాట్ హీ వాస్, వాట్ హీ సెడ్ అండ్ వాట్ హీ డిడ్. సో మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నామాన్ని యూజ్ చేసుకోవడం కాదు, కానీ నామం కోసం జీవించడం, నామాన్ని మనలో జీవింపజేయటం అనేది రాయబారి యొక్క లక్షణం. సో అంటే ఈ ఎవాల్యుయేషన్ అన్నా ఇంకొకటి యాడ్ చేయమంటారా? ఒకటి చెప్తాము. అన్న చెప్పిన కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కి. హలో అన్నా, తమ్ముడు చెప్పు. ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అంటే మీరు చెప్పిన ఈ టాలెంట్స్ మీనాలు దానిలో ఒకటి ఏంటంటే అట్ ద ఎండ్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అన్న. అంటే ఆయన అంటాడు, ఆయన అకౌంటబిలిటీ అడుగుతాడు, దేవుడు అకౌంటబిలిటీ అడుగుతాడు. ఇప్పుడు నరసింహ చెప్పినా కానీ అది ఎవాల్యుయేషన్ చేస్తాడు. అదే లైఫ్ ఈజ్ అకౌంటబుల్ అన్నమాట, లైఫ్ అనేది. సో ఈ ఎవాల్యుయేషన్ డిపెండ్స్ ఆన్ ద అకౌంటబిలిటీ అన్న. అంటే మన అకౌంటబుల్ గా ఉన్నాం మనము. మన మనుషులకి అకౌంటబుల్, మనుషులు చూస్తున్నారా లేదా వాళ్ళు చూసి మనం పని చేయటం కాదు, కానీ మనం ఏంటంటే మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుని కోసం మనం ఏది చేసినా కానీ దేవుని కోసమే పని చేస్తే అప్పుడు మన ఎవాల్యుయేషన్ కూడా సరిగా ఉంటది.
అంటే డిపెండ్స్ ఆన్ అవును, అదే అదే, ఆ పాయింట్ అని. ఎస్. Thank సో కాబట్టి అందుకే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో మొదటి భాగంలో అంటాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని. కనుక మరి యథార్థ హృదయము దేవుడు చూసేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన లోకమంతటా సంచారం చేస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ ఈ ఈ పనిలో మరి ప్రతినిత్యము మనము దేవుడు చూస్తున్నాడు, దేవుని కోసం పనిచేస్తున్నాను అన్న ఆ యొక్క యథార్థ హృదయం కలిగిన వారమై మనము ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు ఆయన కృపను బట్టి మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే లోకంలో మనకి ఇవ్వబడిన ఈ టాస్క్లో ఎంతవరకు మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం? చాలాసార్లు మనము మన యొక్క కుటుంబాలు, ఆ తర్వాత అంటే లోకంలో మనం కూడా రక్షింపబడినప్పటికి కూడా లోక సంబంధమైన, అంటే లోకం అంటే మినిమము మనం ఉండటానికి కావలసిన అవసరమే, కాదని అనట్లేదు. కానీ చాలాసార్లు మెటీరియలిస్టిక్గా తయారైపోయి మనం ఎందుకు పిలువబడ్డామో దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే మనము చాలా నష్టపోయే వాళ్ళంగా ఉంటా ఉన్నాం. అంటే చాలాసార్లు లోకంలో చూస్తూ ఉంటే, అంటే మనం అంటే ఇది ఈ సమయానికి ఇది, లేకుంటే కొన్ని ఎక్కువ లోక విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నట్టయితే మనము ఈ ఈ ఈ ఎవాల్యూషన్లో మనము మిస్ అయిపోతాం. ఉండాలి, కానీ ఇక్కడ అంటాడు కదా, డైలీ లైఫ్లో ప్రతి సమయం కూడా మనము ఆలోచించుకోవాలి. అందుకే అంటాడు, మరి దేవుని కృపను బట్టి మనం ఎవరము పర్ఫెక్ట్ కాదు, దేవుని కృపను బట్టి థ్యాంక్స్ టు బి గాడ్ ఫర్ హిజ్ గ్రేస్, మెర్సీ అండ్ ఫర్గివ్నెస్. కాబట్టి మన హృదయాల్లో, మన ఆలోచనలు, మన యొక్క కోరికలు, మన యొక్క డిజైర్స్ మనల్ని ఈ పని నుంచి పక్కకు తప్పించేటివిగా ఉంటాయా? మన హృదయము ఎటుపోతుంది అన్నది ప్రతి నిత్యం చూసుకో. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడ్డ దాంట్లో ఆయన హృదయము అక్కడ పక్కకు తొలగిపోయింది కాబట్టి యథార్థ హృదయం గల వారిని బలపరచు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అనగా ఇక్కడ దేవుడు అక్కడ ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ అండ్ ఫ్రో త్రూఅవుట్ ద హోల్ ఎర్త్ టు షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ హూస్ హార్ట్ ఈస్ లాయల్ టు హిమ్. కాబట్టి లోకంలో ఉంటా ఉన్నాం, అవర్ ఫ్లెష్, తర్వాత అపవాది యొక్క నిరంతరమైన మనల్ని ఈ రేస్ నుంచి తొలగించాలని వాడి ప్రయత్నాలు చాలా సీరియస్గా, ఇంటెన్షనల్గా మన యొక్క దృష్టిని మరలించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మాట చదివినప్పుడు చాలా భయం వేసింది. పిల్లరా, మనము ఏదో యాక్సిడెంటల్గా లేమంటే ఇక్కడ ఒక పర్పస్తో దేవుడు ఉంచాడు ఈ భూమి మీద మనల్ని. కనుక
మరి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పటికి కూడా మనము వాటి నుంచి తప్పించుకొని ప్రభు సహాయం చేత మనము ముందుకు కొనసాగవలసిన వరంగా ఉంటా ఉన్నాం. ఒకానొక దినాన మరి తమ్ముడు వెంకట ఇందాక అన్నట్టు మనం అకౌంటబుల్ టు గాడ్. అందుకే ఈ చాప్టర్ ఆరంభంలో ఆ పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అయితేనేమి, పారబుల్ ఆఫ్ మీనాస్ కానీ ఉన్నాయి. కనుక మరి ఆలోచన చేసుకున్నాం, ప్రభు లోకంలో మనల్ని ఉంచాడు. మరి అంతం వరకు ఆయన రాయబారులంగా, ఆయన ప్రజలంగా ఈ సమాధాన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మనం ఆ పరిచర్య కలిగిన వారమే ముందుకు కొనసాగాలని చెప్పేసి మరి ఒక సక్సెస్ఫుల్, అందుకే అంటాడు ఫైనల్ అంటాడు ఫ్రూట్ఫుల్ అంబాసిడర్, ఫ్రూట్ఫుల్ అంబాసిడర్, బిబ్లికల్ సక్సెస్, విజయం, ఫలభరితమైన జీవితాలు కలిగిన ఎప్పుడు కూడా ఇలా వాట్ మీ అన్ అంబాసిడర్ హూ సేస్, ఇలాగా నేనేమిటి, నాకు ఇవ్వబడ్డ పని ఏంటి, ఎవరు నన్ను ఈ పనిలో పెట్టారు అన్నది ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏ విధంగానైతే ఏ దేశమైతే తన్ను రాయబారిగా ఇతర దేశాన్ని పంపిస్తుందో ఆ దేశం యొక్క మరి వాళ్ళకి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తాడంట రాయబారి. అలాగే లోక సంబంధమైన విలువలే అలా ఉంటే చాలా మంది మంచి రాయబారులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు చక్కగా లోకంలో. మరి కొంతమంది ఈరోజు ఇండియాకి మరి జయశంకర్ గారు రాయబారిగా ఉంటా ఉన్నాడు, విదేశీ వ్యవహారాల మంత్రి. మరి వాళ్ళు లోకంలో ఆయా విషయాలు డీల్ చేస్తున్నప్పుడు, దేశంలో ఆ యుద్ధాలు వచ్చినప్పుడు అయితేనే మరి ఆ ప్రజల్ని మన దేశస్తుల్ని తీసుకొచ్చే విషయంలో వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు మరి మాట్లాడుతూ ఆయా పనులు చూడండి అట్లా నిర్వర్తిస్తూ ఉంటారు. మరి ఆ గ్యాస్ కొరత వస్తుందంటే దానికి సంబంధించినవన్నీ మరి యుద్ధం పశ్చిమాసియాలో ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ రీతిగా ఆ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కానీ మన పరిస్థితి చాలాసార్లు ఏమవుతుందంటే సండే పోయేసి వస్తే ఇంకా మళ్ళీ సండే దాకా ఇక లేదు ఇక అన్న పరిస్థితిలో ఉంటా ఉంటాం. ఇలా జ్ఞాపకం అంటున్నాను కాదు, చాలాసార్లు నా పరిస్థితి కూడా అట్టే ఉంటుంది. కానీ అంత్యదినాల్లో ఉంటా ఉన్నాం. చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించడానికి మరి మన జీవితాలు, ఇందాక నరసింహ అన్నట్టు మన లైఫే ఆ శాంటిఫికేషన్ అనేది మన జీవితం ద్వారానే. ఈరోజు బహిరంగ సువార్తల కంటే కూడా మనం ఉంటున్న ఏరియాస్లో, మన చుట్టుపక్కల మన జీవితం ద్వారా దేవుణ్ణి చాలాసార్లు వాళ్ళే అడుగుతూ ఉంటారు. మన జీవితాల్లో ఆ విధంగా ప్రభువుకు సాక్షిగా ఒక లైట్గా ప్రీవియస్ చాప్టర్లో చూసాం ఏ విధంగా లైట్, అందుకే అంటాడు లైట్ యాజ్ లివింగ్ లైట్ యాజ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఎస్, మనం లోకమనే మార్కెట్లో ఉన్నాం. ఆ వెలుతురు మనం చూపించాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు వెంకట్.